హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అలాగే ఈరోజు నేనైతే వైజాగ్లో ఉన్నాను, ఆర్లవాలో. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నుండి వైఎస్ఆర్ వ్యూ పాయింట్కి వెళ్దాం. ఫస్ట్ మన బీచ్ రోడ్లో ఉంది కదా వైఎస్ఆర్ వ్యూ పాయింట్. అలాగే అక్కడ నుండి మన బీచ్ రోడ్ అంటే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ మన కైలాసగిరి సైడ్ నుండి మన జూ బ్యాక్ సైడ్కి వెళ్తాం కదా, అక్కడైతే ఉంటుంది వైఎస్ఆర్ వ్యూ పాయింట్. చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడైతే కొత్తగా అది పెట్టడం అయితే జరిగింది. ఇంకా వర్క్ లైట్గా, ఇంకా వర్క్ అయితే కొంచెం ఉంది. అలాగే మనం అక్కడ నుండి మనకి దర్గాలు ఉన్నాయి రెండు, ఇషాక్ మదిని బాబా దర్గా, ఇంకా యాసిన్ బాబా దర్గా. అది కూడా మీకు చూపిస్తాను ఇదే వ్లాగ్లో. అంటే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఇంకా రెండు దర్గాలు అయితే మీకు చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. అలాగే ఈ రోడ్లో ఫస్ట్ అయితే ముందు మన ఇక్కడ బైక్స్ ఇటు సైడ్ ఉంది కదా, మొత్తం ఫుట్పాత్ వేసేసారు. అక్కడైతే మనకి చాలా వరకు పానీపూరి స్టాల్స్, అలాగే కాఫీ స్టాల్స్, ప్లస్ మనకి చాలా వరకు ఫుడ్ ఐటమ్ స్టాల్స్ అయితే ఉండేవి. రోల్స్, బార్బిక్యూ, చాలా వరకు చాలా జనాలు వచ్చి అక్కడైతే ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడైతే ఫుట్పాత్ కట్టడం వల్ల అలాగే మనకి ఇవన్నీ కొండలు అవన్నీ చాలా బాగా అయితే అక్కడ పెయింటింగ్స్ అవన్నీ కూడా వేశారు. ఈ ఫుట్పాత్ కొంచెం ఇటు మన బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడైతే ఈ స్టాల్స్ అన్నీ పెట్టడం జరిగింది. అంటే అక్కడ మీకు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ నుండి మెట్లు ఉంటాయి కిందకి వెళ్ళడానికి బీచ్ సైడ్కి. బీచ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే తయారు చేశారు. మెట్ల ద్వారానే అలా కిందకి దిగితే మనకైతే ఇలుగు ఉంటుంది. ఇక్కడైతే మొక్కలు అవన్నీ వేస్తారనమాట. ఓకేనా? అలాగే కిందన చూసుకుంటే చిన్న కుటీరం లాంటిది ఉంటుంది, అంటే వాచింగ్ కోసం, అంటే జనాలు స్నానాలు అవి చేస్తారు కదా, పోలీసులు అయితే కూర్చోడానికి. అలాగే చూసుకోండి మన ఇక్కడ నుండి మొత్తం వ్యూ ఎలా ఉందో. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే అక్కడైతే మనకి 1080 పార్క్ ఉంటుంది. 1080 పార్క్ మీకు పెద్ద షిప్ ఉంది కదా, షిప్ కూడా మీకు కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నీట్ అండ్ క్లీన్గా ఇప్పుడైతే చేసేసారు. ఓకేనా? అలాగే కింద నుండి పైకి చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వ్యూ అయితే చాలా బెస్ట్, అదిరిపోతుంది. వెళ్తే చాలా మంచి టైం పాస్ అనమాట ఫ్యామిలీతో. అలాగే కిందన రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళ మీద కూడా మంచి ఫిష్ డిజైన్స్ అయితే వేశారు, ఫిష్ పెయింటింగ్స్ అయితే వేశారు అక్కడ. చాలా బాగుంది. అలాగే మనం ముందులో నేను ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాను కాబట్టి ఈ 1 వీక్ మొత్తం ఈ వైజాగ్లో సీ హారియరు, సబ్మెరీను అన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట లైన్ వైజ్గా. అలాగే ఆర్కే బీచ్కి వెళ్ళి ఆర్కే బీచ్ దగ్గర కూడా మీకు మొత్తం కూడా చూపిస్తాను, ఆర్కే బీచ్ ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్? అలా అక్కడ చూస్తాం కదా లాస్ట్లో ఎడ్జ్లో, కొండ ఎడ్జ్లో అక్కడైతే మనకి షిప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే అనమాట 1080 పార్కు. అలాగే మనం మొత్తం కిందకి దిగి కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడైతే ఒక షిప్ అయితే మనకు కనిపిస్తుంది, అంటే చిన్న పడవ. అలాగే పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్కే బీచ్ ఈ భీమిలి లాగా అంత రష్గా అయితే ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే సాగర్ నగర్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వైజాగ్లో ఎన్ని బీచెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అలాగే చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది మన బీచ్ అనేది. అలాగే ఆ దూరంలో ఒక పడవ చూస్తున్నాం కదా, చిన్న పడవ అనమాట. అది మిషన్ మోటార్ ఉండదు, అంటే కర్రలతోనే వాళ్ళు వెళ్ళి రావడం అయితే చేస్తారు, అంటే కుర్రలు అనమాట. ఒక 2-3 వెళ్తారు. దగ్గరలోనే, ఎక్కువ లోపలికి కూడా వెళ్ళరు. అలాగే ఇక్కడ దగ్గరికి వచ్చాక అలాగే కొంచెం ఒక 5 నుండి 6 కేజీలు చిన్న చిన్న చేపలు దొరికాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూడండి, ఇప్పుడు ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, చూస్తుండండి. నేనైతే దీని తర్వాత దర్గాస్ అయితే మీకు చూపిస్తాను. 2 దర్గాలు అయితే షూట్ చేశాను. ఓకేనా? చూస్తుండండి. ఇన్నే వచ్చావా? ఇన్నే ఇంకొన్నాయా? ఫ్రెండ్స్, అలాగే మనం అక్కడ నుండి బయలుదేరి ఇషాక్ మదిని బాబా దర్గా, అంటే 3 కొండగూడు ఉంటారు కదా, కొండగూడి అంటిస్ అంటారు, అంటే 3 గుడులు ఉంటాయి, 3 హిల్స్. అక్కడే ఆ ముందునే ఇంకా మనకి ఈ ఇషాక్ మదిని బాబా దర్గా అయితే వస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక 9:30, 10 అలాగ అవుతుంది అనమాట. గేట్ అయితే బంద్ చేసి ఉంచారు. అలాగే మెట్ల ద్వారా పైకి వెళ్ళి నేను మా ఆవిడైతే వెళ్ళాం. అంటే మీకు అన్నీ చూపించాలి, అంతే ఏది అంటే దర్గా అని కాదు, చర్చ్ అని కాదు, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదైతే ఇషాక్ మదిని బాబా దర్గా. కింద సమాధులు ఉన్నాయి కదా, అవన్నీ ఈ బాబా గారి అనుచరులు అనమాట. అనుచరులు వచ్చి బాబాతోనే అలా ఉండిపోయి వాళ్ళ సమాధులు అనమాట. ఓకేనా? ఈ బాబా ఇప్పుడు ఊరుసుందనమాట. ఈ ఆదివారం మన వస్తున్న ఆదివారం 14 జూలై 2024 ఈ ఇయర్ అయితే మనకి అక్కడ ఈ బాబా గారు ఊర్స్ అయితే చాలా సంబరంగా చాలా బాగా అయితే చేస్తారు.
ఓకేనా ఫ్రెండ్స్. చందనోత్సవం ప్లస్ మనకి అక్కడ చాలా వరకు బయట నుండి చాలా వరకు అందరూ కూడా వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఎక్కడ రిలీజియస్ ప్లేస్ వెళ్ళినా మనం అయితే రెస్పెక్ట్ ఇస్తాం, ఇది అని కాదు అది అని కాదు. ఓకేనా. అన్నీ మన పని చూపించడం కాబట్టి మీకైతే అన్నీ చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ బాబా గారి దర్శనం కూడా మీకు చేయిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అక్కడ అగరబత్తులు ఊదొత్తులు వెలిగించిన తర్వాత మనమైతే ఈ సరౌండింగ్స్ చూడండి. అటు సైడ్ మీకు బీచ్ కనిపిస్తుంది, ఇది మా ఆవిడ అనమాట. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఇది కూడా మన ఈ బాబా గారు ఏంటంటే మదీనా నుండి 700 సంవత్సరాల ముందు వచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. వచ్చి ఇక్కడే మన ఈ తీరంలోనే అలాగా ఉండిపోయారు. అతనితో పాటు కొంతమంది అనుచరులు కూడా వచ్చారు, వాళ్ళ సమాధులేనా అనమాట మీకు ఎదురుగా కనిపిస్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇది గేట్ అనమాట. ఇది గేట్ నుండి ఇల్లు లోపలికి వెళ్తే మనకైతే బాబా గారి సమాధి అయితే అక్కడ ఉంటుంది. దర్గా షరీఫ్ అంటారనమాట. ఇదేనమాట దర్గా షరీఫ్, మన ఇసాక్ మదనీ బాబా దర్గా. అలాగే లోపల ఒక 2 నిమిషాలు ఉండాక దాని తర్వాత అయితే మనం అక్కడ నుండి బయలుదేరి యాసిన్ బాబా దర్గాకి అయితే వెళ్ళాము. ఓకేనా ఫ్రెండ్స్. ఉరుసు వస్తుంది కదా, మొత్తం అయితే డెకరేషన్ మొత్తం చాలా బాగా చేస్తారు. ఎవరైనా వెళ్ళాలంటే మన ఈ ఆదివారం 14 జూలై 2024 మీరు వెళ్ళి అక్కడైతే అంటే దర్శించుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, హజరత్ సయ్యద్ అలీ ఇషాక్ మదనీ ఔలియా అని పేరైతే ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కొండపైన ఉంటుంది, ఆ ఎదురుగా చాలా మంచి వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇదంతా మనం చూసాక దీని తర్వాత మనకి యాసిన్ బాబా కోసం చెప్పుకుంటే, యాసిన్ బాబాకి మళ్ళీ ఆర్కే బీచ్ సైడ్కి వచ్చేటప్పుడు ముందునే ఉంటుంది, పెద్ద ఆర్చ్ ఉంటుంది. అక్కడ చూసుకుంటే యాసిన్ బాబా దర్గా ఉంటుంది, హజరత్ యాసిన్ బాబా దర్గా. ఈ దర్గా కూడా మనకి మహా అయితే ఒక 60 సంవత్సరాలు అనమాట. అలాగే ఈయన మునివనుడు ఒక రోడ్లాగా ఉంటుంది, సన్న రోడ్లాగా, అక్కడైతే మీకు ఈ దర్గా ఉంటుంది. ఇతను ఈ బాబా గారి మునిమనోడు, ఆయనైతే మనతో మాట్లాడారు అనమాట. ఏంటి నార్మల్గా మాట్లాడారు కానీ ఆన్ కెమెరా మాట్లాడలేదు. ఇది యాసిన్ బాబా దర్గా అనమాట. చాలా ఘనంగా పెద్ద పెద్ద సెలబ్రిటీసు, బాలీవుడ్ సెలబ్రిటీసు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడైతే వాళ్ళు దర్శించుకుంటారు. ఈయననమాట, ఈయన బాబా గారి మునిమనోడు, అంటే కొడుకు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే లోపల మనం చూసుకుంటే చాలా బాగా డెకరేట్ అయితే ఉంది, మొత్తం అద్దాలేనే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అద్దాలేనే. చాలా 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 అందంగా ఉంటుంది లోపలికి వెళ్ళాక. నా పని చూపించడం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను అన్ని ప్లేసులకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, దర్గాలకి వెళ్తాను, అన్నీ కూడా టెంపుల్స్కి వెళ్తాను, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. అలాగే ఇక్కడ డోర్ పైన చూసుకుంటే మొత్తం మనకి అంటే అరబిక్లో ఏమేమి రాస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అవుట్లుక్ అయితే ఇలాగుంటుంది బయట నుండి. అలాగే మీకు రోడ్డు పైన ఇలాగే ఉంటుంది, చిన్న పందిర్లాగా ఉంటుంది, ఆ పక్కనే దర్గా ఉంటుంది. చాలా నమ్ముతారు అనమాట మత్స్యకారులు అందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.